త్వరలోనే గుడివాడ అమర్నాథ్ చేసిన అవినీతి అక్రమాలపై కోడిగుడ్డు ఫైల్స్ విడుదల చేస్తామని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేర్ల గోవింద్ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా నాయకులు చేసిన అవినీతిపై ఒక్కొక్కరిపై ఒక్కో పుస్తకం రాయొచ్చని, బిస్తన్నపేట బీఆర్టీ కాలనీ భూముల కుంభకోణం, ల్యాండ్ పోలింగ్లలో జరిగిన అక్రమాలపై విచారణకు కూటమి ప్రభుత్వం కట్టుబడిందని, దేశంలోని 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం అందేనని అన్నారు. సాక్షాత్ ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పూర్వపు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్కామ్. ఆ రోజు పలుమార్లు పాత కలెక్టరేట్ కంప్లైంట్ ఇస్తే స్పందన లేదు. ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ గారు అయ్యనపత్రులు బియ్యం కలిపి విశాఖపట్నంలో దానిపై ప్రెస్ మీట్ పెడితే అప్పుడు ఆ గ్రావల్ అయ్యి లెవెల్ చేస్తున్న మిస్సులు ఆపించారు మన మాజీ కలెక్టర్ ఘనత. అది రెండో స్కామ్. అది బీఆర్టీ కాలనీలో 88 ఎకరాల సర్వే నెంబర్ 131. అది విచిత్రమైన రెవెన్యూ మంత్రితో కూడా చర్చించు ఆయనపై ఫైల్ ఓపెన్ చేసి జనాలకు తెలియాల. అందుకే జనాలు కూడా చెప్పారు, ఓటు ద్వారా చెప్పారు. హైయెస్ట్ మెజార్టీ ఇచ్చింది ఈ కోడిగుడ్డు మంత్రికి. ఈయన చేసే స్కామ్లో మందే కాదు, సాక్షాత్ బిందులో సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. వాళ్ళ గ్రామంలో వెంకటేశ్వరం కొండ మీద వెంకటేశ్వరం ఉంటే ఆ కింద నుంచి షెడ్లు వేసాడు. ఏట్రా బాబు షెడ్లు అంటే గుడివాడ అప్పన్న గారి మెమోరియల్ అట. ఆ కబ్జా కూడా తాత పేరు వాడారు, మహనీయుడు. వాళ్ళ తాతకి తండ్రికి ఎలాంటి పర్లేదు, వాళ్ళిద్దరి పేర్లు వాడాడు. పెద్ద బోర్డు వెంకటేశ్వర స్వామి కంటే బయట ఇంకెంత భక్తి బాగుందని రోడ్డు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి దొరక కొండల సైట్ ఆక్రమించారు ఇందులో. అలాంటి గనులు వీళ్ళందరూ కూడా భరతం పడతారు. తెలియజేస్తారు మా అధినాయకుడు ఆల్రెడీ దీనిపై యాక్షన్ స్టార్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఈ ల్యాండ్స్ అన్ని కూడా దర్యాప్తు చేసి ఆ ల్యాండ్ పనులు ఇవన్నీ కూడా సమన్యాయం చేయాలి. ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ మందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఎవరైతే కప్పం కట్టుకున్నారో వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు దోచుకోవడానికి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి అందరూ కూడా రేపు చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు పంతం రామకృష్ణ గారు దీనిపై సీఎం రమేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపై ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఈ కోడిగుడ్డు మంత్రిపై తక్షణ జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. మొన్న చూస్తున్నా ఇసుక గురించి కామెంట్ చేస్తాడు. నీకేం మాట్లాడే హక్కు ఉందా? ఇసుక గురించి సిట్టేసి దీనిపై ఎవరెవరు అందరిని కూడా జైలుకి పంపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈరోజు కట్టుబడింది. అలాగే ఈరోజు చూస్తున్నాం క్వారీ మన కాన్స్టిట్యూషన్ గారాతి ఘోరం. ఎవరైతే అని కప్పం కట్టేవారు బ్రిటిష్ టైంలో మనం చెప్పుకునే వాళ్ళని కప్పం కట్టుకున్నకే అదే సామంతరాజులు. అలాగే మన నియోజకవర్గాలు కూడా ఈ క్వారీలపై ఎవరైతే ఎక్కువ మోతాదుని కప్పం కడతారో వాళ్ళకే పెద్దపేట వేసి ఈ గుడివాడ మంది టెక్మాలందరూ కూడా సర్వనాశనం చేశాడు. క్రషర్లు చాలా వరకు తాళాలు వేయించేసి ఆయన కప్పం కట్టిన వరకే క్రషర్లు ఇవన్నీ ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే గడిచిన రోజుల్లో చూసాం అమరావతి ఆ రోజు మహాసంకల్పంతో చంద్రబాబు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆ ఇసుక కూడా దొంగలించి అమ్మించుకున్నారు వైసీపీ నాయకులు. గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులు ఆ ఇసుక కూడా దొంగతో ఇసుక ఐరన్ కూడా అమ్మించుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా మన దగ్గర కూడా తయారయ్యారు దొంగల పట్ల. జగనన్నని వాళ్ళు ఇసుక ఐరన్ సిమెంట్ వేసి వర్క్ స్టార్ట్ చేస్తే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఆగిపోతే రాత్రులు తరలిస్తున్నారు. అది గొప్పతనం. ఇప్పుడు కూడా భయం అన్నది లేదు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. మొన్న రాత్రి కూడా ఒక విలేజ్లో సిమెంట్ కూడా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు, లారీలతో తరలిస్తుంటారు. దీనిపై తక్షణమే కలెక్టర్ కూడా స్పందించి ఎక్కడైతే జగనన్నలకు వేసిన మెటీరియల్ ఎవరైతే కబ్జాకు గురవుతున్నారో వాళ్ళపై తక్షణ యాక్షన్ తీసుకోవాలని పత్రికా మూలం